నైన్త్ క్లాస్ ఫిజిక్స్లో ఉన్న బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మరియు అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ను చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఒక వస్తువుపై రెండు వైపులా సమానమైన బలాలు పనిచేయడం. Fnet = 0 అంటే రిజల్టెంట్ ఫోర్స్ 0 అవుతుంది. అందుకే వస్తువు యొక్క మోషన్ చేంజ్ అవదు. చిత్రంలో చూపినట్టు టగ్ ఆఫ్ వార్లో రెండు టీంలు సమానంగా లాగితే రోప్ కదలదు. కారు రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది. మూవ్ అవుతుంటే అదే స్పీడ్తో కంటిన్యూ అవుతుంది. షేప్ కూడా మారదు. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే రెండు వైపులా బలాలు సమానం కాకపోవడం. Fnet ≠ 0 అంటే రిజల్టెంట్ ఫోర్స్ 0 కాదు. అందుకే వస్తువు మోషన్ చేంజ్ అవుతుంది. ఒకవైపు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే రోప్ ఆ దిశగా మూవ్ అవుతుంది. కారు స్పీడ్ పెరగచ్చు, తగ్గచ్చు, డైరెక్షన్ కూడా మారచ్చు. కొన్నిసార్లు వస్తువు షేప్ కూడా చేంజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మోషన్ను మార్చవు, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మోషన్ను మార్చు.